లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ నేత జక్కిడి శివశరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, యూత్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని గట్కేసర్లోని శ్రీకృష్ణ యాదవ్ సంఘం కులపెద్దలు సంఘం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక మహిళ ఈశ్వరమ్మ యాదవ్ ఆమె గతంలో ఎన్నో ఉన్నత పదవులు చేసిన వ్యక్తిని దూషించడం ఎంతవరకు సమంజసమని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతడు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నామని తెలిపారు. చేసిన రామ్ చరణ్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పాలి. దానికి మా యాదవ సంఘం తరఫున యాదవ సోదరు అందరూ కమిటీగా ఉన్నాము. దానిపైన యాక్షన్ తీసుకున్నారని మనం చేస్తున్నాం. ఈరోజు మన ఆడపడుచైన ఈశ్వరమ్మ మీద అతిగా ప్రవర్తించిన రామ్ చరణ్ రెడ్డి పైన కఠినమైన చర్య తీసుకొని అతని పైన అన్ని చర్యలు కఠినమైన చర్య తీసుకొని ఆమెకు అందరూ అండదండగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యాదవ సంఘం తరఫున ఆమెకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. చేసినందుకు మేము యాదవ సంఘం తరఫున గట్కేసర్ యాదవ సంఘం తరఫున మేము ఇటువంటి చర్యలు ఇటువంటి ఏదైనా బ్యానర్ విషయం ఏదైనా ఉంటే ఇంటర్నల్ అవసరం మాట్లాడుకునేది ఉండే, అనవసరంగా రచ్చ చేసి నువ్వు రోడ్డు మీద పడడం మమ్మల్ని రోడ్డు మీద చేసినావు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా విచక్షణతో మాట్లాడాలి. ఈ విచక్షణకు వ్యతిరేకంగా నీ అహంకారానికి వ్యతిరేకంగా మేమంతా
నిలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ ఇటువంటి చర్యలు రావద్దని వినవిస్తున్నాం. ఈశ్వరమ్మ యాదవ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివచరణ్ రెడ్డి గారికి మా యాదవ్ సంఘం తరఫు నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు, దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము దాన్ని తీసుకుపోతాము. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని మేము ఈ యాదవ్ సంఘం నుంచి గట్టిగా హెచ్చరిస్తూ చెప్తున్నాము. తరపున శివచరణ్ రెడ్డి చేసినటువంటి మాటలకు నిరసనగా ఇక్కడ యాదవులంతా ఒక్కటై ఆయనని హెచ్చరిస్తున్నాం. ఆయన ఈశ్వరమ్మకు ఇచ్చినటువంటి యాదగిరిగుట్ట డైరెక్టర్ పోస్టు ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మేము ఇక్కడి నుంచి గట్టిగా సమీక్ష హెచ్చరిస్తున్నాం. ఆయన ఇంకా ఇట్లాంటి యాదవుల మీద ఇంకేమైనా మాట్లాడితే ఇట్లాంటివి మేము బాగా ఆయనని హెచ్చరిస్తాం. ఇంకా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మేము యాదవ్ తరఫున మేము ఇక్కడ గట్టిగా నుంచి కోరుకుంటున్నాం. గట్కేసర్ మండల్ నుంచి మేము పోసవోని ఈశ్వరమ్మ గురించి మాకు యాదవులకు లేక ఒక ఆడబిడ్డకు ఒక యాదాద్రి జిల్లా ఒక బోర్డు నంబర్ ఇచ్చినందున ఒక రెడ్డి సమాజ వర్గానికి ఉన్నటువంటి ఓర్వకుండా ఈమెకి ఎట్లా ఇచ్చి పోస్ట్ అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతుంటే ఎంతో అల్చిత వ్యాఖ్యలు చేస్తుంటే మేము అది కూడా మేము ఊపుకునేది లేదు. మేము ప్రతి జిల్లాలో కూడా మా యాదవులు అంటే ఏందో మా తడగా చూపెడతాం. వానికి వాడు ఏమనుకుంటుండో కానీ మా ఈశ్వరమ్మని అన్నందుకు వాడు క్షమాపణ ఆమె కాళ్ళ మీద వచ్చి క్షమాపణ చెప్పేదాకా కూడా వాడిని వదిలిపెట్టమని చెప్పి మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మేము యాదవులంటే మాట తప్పని వాళ్ళు, మర్యాద తప్పని వాళ్ళు, యాదవులంటే ఏందో వాడు తెలుసుకోవాలి మా కోసం అని చెప్పి నేను ఈ ఈశ్వరమ్మ గురించి ఎంతో విధంగా మాకు బాధ కలుగుతుంది. ఒక ఆడబిడ్డకు ఒక పదవి ఇచ్చినందుకు వాడు ఇట్లా మాట్లాడడము పద్ధతి కాదు. వాడిని మేము కూడా ఎంతో యాదవులను మాకు వాడు క్షమాపణ చెప్పేదాకా మేము ఉద్యమం ఎప్పుడు కూడా పాటిస్తూనే ఉంటాం. మేము అందరం కలిసి మా యాదవ్ సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి హెచ్చరిస్తూనే ఉంటాం. వాని ఇల్లు కూడా ముట్టడి చేసినాం మొన్న. ఇంకా కూడా ఆయనకి రాబోయే రోజులలో చాలా ఉంటుంది. ఆయనకి ఒక ఫోటో ఏనందుకే ఇంత ఉంటే మా యాదవ్లు ఒక్కొక్కడు ఒక 10 ఉన్నా ఒకటి ఫోటో వేయడు. దానికి మేము అట్లనే ఖండిస్తున్నామా? వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మా యాదవులకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాడి సంఖ్య ఎంత ఉంది, మా సంఖ్య ఎంత ఉంది చూడమని. దాన్ని చూసినాక ఆలోచించుకొని చెప్పమని. బిడ్డ ఖబర్దార్ ఇప్పటి నుంచి చెప్తున్నాం. మా యాదవుల జోలికి వస్తే మేము ఊకునేది లేదు. మేము గిట దీపావళి సదర్నాడు దున్నపోతుల గిట మూడాడేసి ఏ విధంగా తిప్తామో మా జోలికి వస్తే అదే విధంగా మేముల తిప్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చినందుకు. గట్కేసర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో గత 2 రోజుల కిందట మా ఈశ్వరమ్మ మీద శివచరణ్ రెడ్డి గారు ఒక నాయకుడుండి, ఒక యువ నాయకుడుండి ఒక మహిళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు ఈరోజు మా యాదవ సంఘం నుంచి గట్కేసర్ డివిజన్ యాదవ సంఘం నుంచి మేము పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేయడం జరిగింది. మా ఈశ్వరమ్మ గతంలో ఎల్బీ నగర్ నుంచి కూడా ఆమె మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఒక మహిళ మీద, ఒక పెద్దమ్మ మహిళ మీద మాట్లాడడం, ఒక నాయకుడు, ఒక యువ నాయకుడు మాట్లాడడం, ఒక స్టేట్ లీడర్ మాట్లాడడం కరెక్టేనా? ఇది దీనికి మేము నిరసనగా మా ర్యాలీతో, మా యాదవ సంఘంతో అందరం కలిసి ఈరోజు అతనికి ఒక్కటే హెచ్చరిక, ఇంకొకసారి మా యాదవుల జోలికి వచ్చినా, మా మహిళల దగ్గరికి వచ్చినా ఖబర్దార్. ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, కానీ ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి మా జోలికి యాదవ సంఘం ఎవరు వచ్చినా కూడా మేము వదిలేది లేదు. కాబట్టి మా జోలికి కూడా యాదవ సంఘం, మా యాదవుల దగ్గర రావద్దని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఫీలింగ్స్ పెట్టుకొని మా బలమైన వర్గాలను చూసి ఈ ఇష్టం మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే
ఆ గతంలో ఆమె ఎన్నో పదవులు చేసిన ఆమె ఇలా తల్లి లాంటిది, ఒక అమ్మమ్మ లాంటిది, ఒక అక్క లాంటిది, ఒక పెద్దమ్మ లాంటి దాని మీద మాట్లాడాలి కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అతని మీద కఠిన చర్య తీసుకోవాలి, అతని పదవిని కూడా రాజీనామా చేయాలని మా యాదవ్ సోదరులు ఈ రోజు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా యాదవ్ల నుంచి కూడా హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి ఎవరైనా సరే, ఏ కులపోలైనా సరే, ఎవరి కులం వాళ్ళకు ప్రాముఖ్యత ఉంటది కాబట్టి మా కులం జోలికి వచ్చినా, మా యాదవుల జోలికి వచ్చినా మేము వదిలేది లేదు. ఖబర్దార్, ఇంకొకసారి నోరుందని చెప్పి ఇష్టం ఉన్నట్టు తాగి మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకొక కన్న తల్లి ఉంది, నీకొక పెద్దమ్మ ఉంది, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఆడ జన్మనిచ్చి వచ్చినాడు, నువ్వు ఎలా మాట్లాడతావు? చూసి మాట్లాడడం నేర్చుకోవాలి. ఎదగాలనుకున్నప్పుడు ఒక ఆడవుతో ఎలా, మహిళతో ఎలా ఉండాలి నేర్చుకోవాలి. తాగినా కదా నీ ఇష్టం ఉంటే మాట్లాడడం కరెక్ట్ కాదు. శివశరణ్ రెడ్డి గారు, ఇంకొకసారి నోరు జారితే ఖబర్దార్. నిన్ననే నీ దగ్గర మా యాదవులంతా, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ యాదవులందరూ కలిసి నీ ఇంటి మొత్తం ముట్టడం జరిగింది. నువ్వు ఇంటికి రాలేక, బయటికి రాలేక దాచుకున్నావు. నువ్వు పెద్ద మాట్లాడినావు, నా పవర్ ఏందో చూపిస్తావు కదా. మరి నీ యాదవ్ సోదరు అందరం వచ్చినావు, నువ్వు ఏ పవర్ చూపించినావు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? యాదవులు అంటే బీసీ అంటే అంత చులకగా చూస్తున్నావా? ఇంకొకసారి నోరు జారితే ఇదే కాదు, ఎవరైనా మా యాదవుల జోలికి వస్తే వదిలేదు. ఖబర్దార్, ఇది హెచ్చరిక. ఇంకొకసారి మా దగ్గరకు వస్తే వదిలేదు. జై యాదవ్, జై యాదవ్.